లేదు. ఇప్పటి వరకు శాఖలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు శాఖలు కేటాయించడానికి చంద్రబాబు ఎందుకంత తర్జన భర్జన పడుతున్నారు? ఈ రోజైనా ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందా? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇంకా మంత్రులకు శాఖలు కేటాయించలేదు. ఇప్పటి వరకు శాఖలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు శాఖలు కేటాయించడానికి చంద్రబాబు ఎందుకు అంత తర్జన భర్జన పడుతున్నారు? ఈ రోజైనా ఈ అంశంపై ఓ కొలిక్కి వస్తుందా అనేది ఇక అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇక చంద్రబాబు శాఖలు ఏర్పాటు చేయడానికి ఎందుకు అంత తర్జన భర్జన పడుతున్నారు? కారణాలేంటి? శాలిని, ప్రధానంగా ఆ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం స్వీకారం చేసిన చంద్రబాబు నిన్న చూసుకున్నట్టు తన ముఖ్యమంత్రిగా అయితే తన క్యాబినెట్ లో అయితే తొలి సంతకం అంటే ఏదైతే హామీలు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేస్తూ 5 వాటిగా సంతకాలు అయితే చేసి తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు తన సహచరులుగా మంత్రివర్గంలో ఎవరైతే ఉంటారో వారందరితో ప్రమాణ స్వీకారం అయితే చేశారు. కానీ వారికి శాఖలు అయితే ఇప్పటి వరకు కేటాయించలేదు. అంటే దాదాపు 2 రోజులు గడిచినా కూడా శాఖలు కేటాయించకపోవడం ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరిలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అసలు ఎందుకు అంటే సహజానికి భిన్నంగా అంటే ఎప్పుడు కూడా సహజంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజే ఆ మధ్యాహ్నం కల్లా కూడా శాఖలు కేటాయించేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియో కానీ వారికి సంబంధించిన అన్ని కేటాయించేవాళ్ళు దాదాపుగా మరుసటి రోజు కానీ లేదా ఆ రోజు కానీ మంత్రులందరూ తన పదవి బాధ్యతలు స్వీకరించేవాళ్ళు ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఇది భిన్నంగా నడుస్తున్నది. ఇప్పటి వరకు ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అంటే ప్రధానంగా వీటన్నిటికీ వెనక ఒక పెద్ద బలమైన కారణం అయితే కనబడుతుంది. ఏదైతే ఈ ఇప్పుడు మంత్రివర్గం కూర్పడి దాదాపు 70% మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే కొత్త వాళ్ళని తీసుకోవటం, దాంతో పాటు కొత్తగా ఎన్నికైన అంటే మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఎక్కువగా ఉండటం, యూత్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క కూర్పు ఏదైతే కాస్త లేట్ అయినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని శాఖల పైన మైనింగ్ కానీ ఇటు కొన్ని అంటే ఇంపార్టెంట్ అంటే కొన్ని ప్రధానమైన కొన్ని శాఖల పైన విపరీతమైన అవినీతి జరిగింది. అంటే ఇటు బెవరేజెస్ కార్పొరేషన్ అంటే ఇప్పుడు మద్యంలో కానీ వీటన్నిటిలో పెద్ద ఎత్తున ఇది జరిగింది, అంటే అవినీతి జరిగిందని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10-15 శాఖల్లో కూడా అవినీతి జరిగింది, వాటిని వెలికి తీస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ క్యాబినెట్ కూర్పులు ఏదైతే ఉంది ఈ కూర్పు మొత్తంలో ఒక కొత్త వాళ్ళు ఉండటము, దీంతో పాటు నేను ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఛార్జ్ తీసుకున్న చంద్రబాబు నాయుడు అయితే తన సహచరులు కదా ప్రధానంగా ఒకటే చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న మంత్రులంతా అవినీతితో కూరుకుపోయినారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఎల్ కానీ పిఎస్లు కానీ ఓఎస్డీలు కానీ సెక్రటరీలు కానీ వీరంతా కూడా చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేశారు. వాళ్ళంతా అవినీతిలో కూరుకుపోయారు. వారందరూ కూడా ఎవరు పెట్టుకోవద్దు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొత్తగా మంత్రి పదవులు పొందారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరిని తీసుకోవద్దు, వాళ్ళందరినీ దూరంగా ఉంచాలా. ఈవెన్ పిఎలు పిఎస్లు సెక్రటరీలు ఎవరైతే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ శాఖ సంబంధించి ఎవరు కూడా ఐఏఎస్లుగా మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనము ప్రజలు మన పైన బాధ్యత పెట్టారు, ఒకటే మెజారిటీతో గెలిపించారు కనుక మీరంతా కూడా మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కొత్త వారిని మీ పిఎస్లుగా కానీ వీళ్ళందరినీ కొత్త వారిని తీసుకోవాలి. మీరు శ్వేతపత్రాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పటికెప్పుడు ప్రజల ముందు శ్వేతపత్రాన్ని ఉంచి ఈ ప్రభుత్వం క్లీన్ చిట్ తో ఉంది అని చూపించాలని చెప్పడం. అంటే ఇప్పటి వరకు దాదాపుగా నిన్న ఒక ప్రధానమైన మాట అయితే మాట్లాడినట్టు చూస్తాం. చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేస్తూ ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్ అంతా కలవటానికి వచ్చినంత క్లియర్ గా అన్నారు. కేంద్ర సర్వీసుల ఉద్యోగాలన్నీ కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాయి, అవినీతిలో కూరుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో వీరందరినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంత ఉందో త్వరలో ప్రక్షాళన చేస్తాను ఈ కేంద్ర సర్వీసు ఉద్యోగాలంతా అని చెప్పి చాలా అంటే వారు వచ్చిన కొంతమంది ఐఏఎస్ నిధులను బుక్కేలు తీసుకుండా అనాసక్తి చూపించిన విషయం అయితే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యం తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పి తను ప్రధానంగా నమ్ముతున్నట్లు అనుమతి. అందుకని ఎవరిని తీసుకోవాలి, ఎవరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు, క్లీన్ చిట్ తో ఉన్నారు, వారిని మాత్రం వెతికి తీసుకోవాలి. ఆ పనిలో ఉండి పెడితే ఇప్పటి వరకు లేట్ అయిందని చెప్పి ప్రధానంగా మనకు అర్థమవుతున్న విషయం. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు కొత్త వారిని తీసుకోవాలి, ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉన్నారు, ఆ ప్రభుత్వం దూరంగా పెట్టిన సివిల్ సర్వెంట్స్ ఎవరు, కేంద్ర సర్వీసులు ఎవరైనా ఇంకా ఉన్నారా అనే విషయం పైన పూర్తిగా సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు అయితే కసరత్తు చేస్తారు. ఆ సందర్భంగా మాత్రమే ఇప్పటి వరకు కూడా డిలే అయింది ఈ 2 రోజుల పాటు అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ మనకి ప్రధానంగా చెప్తున్న విషయం అయితే అర్థమవుతుంది.
కృష్ణ, మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోంశాఖ అని, ఇంకోవైపు నారా లోకేష్ కి ఐటీ పరిశ్రమలని ఇలా ముందుగానే కొన్ని మంత్రుల పేర్లతో కొన్ని శాఖల పేర్లతో వస్తున్నాయి. మరి వాటిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ప్రధానంగా మొదటి నుంచి కూడా కూటమిలో ప్రధాన భూమిక అంటే కూటమి విజయంలో ప్రధాన భూమిక పోషించింది జనసేన పవన్ కళ్యాణ్. అయితే ఇది పక్కాగా ఎవరన్నా చెప్పే విషయమే. కానీ జనసేన పవన్ కళ్యాణ్కి ఉన్నతమైన స్థానం కల్పించాలి అనేక ఆలోచనలు అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా వారికైతే ఉప ముఖ్యమంత్రి పదవిని అయితే ఇప్పటికే కేటాయించినట్లయితే బహిరంగంగా అయితే తెలుస్తుంది. ఇదే విధంగా హోంశాఖని కేటాయిస్తారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. కానీ హోంశాఖ కన్నా కూడా పవన్ కళ్యాణ్ అయితే నాకు ఏదైతే పల్లెటూర్లు పట్టుకొమ్మలు పట్టణాలకని చెప్పేసి పల్లెటూర్లు అభివృద్ధి జరగాలి, అప్పుడు మాత్రమే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అనేక పర్యాయాలు ఆయన చెప్పడము, ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చెప్పడము, దీంతో పాటు పర్యావరణం వాతావరణం ఇప్పటికే పొల్యూట్ అయిపోయింది, పర్యావరణ పరిరక్షణ జరగాలని చెప్పేసి తన మనసులో మాట ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు హోంశాఖ కాకుండా ఏదైతే పంచాయతీరాజ్ తో కలిపి గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ అండ్ పర్యావరణ శాఖలు తనకి ఇవ్వాల్సిన అని పవన్ కళ్యాణ్ కోరారు కనుక ఆ శాఖనే కేటాయించబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గం నుంచి కూడా వినిపిస్తున్న మాట. అదే విధంగా లోకేష్ మొట్టమొదటిసారిగా అతను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కూడా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినట్టు విషయం మనకు తెలిసింది. అదేవిధంగా ఐటీ శాఖతో పాటు ఏదైతే యూత్ ని తన పాదయాత్రలు యువగలం పాదయాత్రలో యూత్ తో బాగా అట్రాక్ట్ అయ్యి యూత్ కి కొన్ని మెసేజ్ ఇవ్వటము, యూత్ ని కొన్ని హామీలు కూడా ఇచ్చున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఆ యువకులకు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వారికి సంబంధించినటువంటి యువకులకు సంబంధించినటువంటి ఆ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ నిరుద్యోగ సమస్యలు తీర్చాలి. ఇవన్నీ అంటే మన యూత్ కు సంబంధించినటువంటి యూత్ అఫైర్స్ సంబంధించినటువంటి అదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన శాఖని వారికి ఇస్తున్నారు ఐటీ శాఖతో పాటు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇదే కాకుండా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని అంటే ఏదైతే మంత్రి పోర్ట్ఫోలియోలు కొన్ని అయితే ఇప్పటికే కూడా దాదాపుగా ఖరారైనట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కొన్ని పోస్టులు అయితే మాత్రం ఇప్పటికే రిలీజ్ చేసినట్లు అంటే కొన్ని సూచాయిగా తెలిసినట్లు మనకి ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే రెవెన్యూ ఏదైతే ఆర్థిక శాఖ ఉందో ప్రధానమైనది. దీనిపైన ఇద్దరు పోటీ పడుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి పయ్యావుల కేశవ్, రెండు ఆనం రామారెడ్డి. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ రోషే గారి ప్రభుత్వంలో కానీ ఆర్థిక శాఖ నిర్వహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే ఆర్థిక శాఖను మళ్ళీ ఆనం రామారెడ్డికి వస్తుందా, లేకపోతే అప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజాపత్ర వ్యవహారాల కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న పయ్యావుల కేశవ్కు దానిపైన అవగాహన ఉండటం వల్ల ఆ ఫస్ట్ పయ్యావుల కేశవ్కి ఇస్తున్నారు. అంటే వీరిద్దరి మధ్య గట్టి పోటీ అయితే నెలకొన్నట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆనం రామారెడ్డికి కానీ ఆ ఆర్థిక శాఖ ఇచ్చినట్టు పయ్యావుల కేశవ్ నీటిపారుదల శాఖ కేటాయిస్తారంటే పెద్ద ఎత్తున నడుస్తుంది. అదే విధంగా కూడా ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖని ఇస్తే మాత్రం వంగలపూడి అనితకి సాంఘిక సంక్షేమ శాఖ కేటాయిస్తారా, లేకపోతే మహిళా కింద గతంలో ఉన్నటువంటి సాంప్రదాయపరంగా మహిళకే ఇచ్చినట్టుగా హోంశాఖను ఒక కేటాయిస్తారా? ఈ రెండు పోస్టుల్లో అయితే చాలా దగ్గరగా అంటే ఆ పేరైతే ప్రధానంగా వినపడుతున్నాడో మనం చూస్తున్నాం. అదేవిధంగా నిమ్మల రామారెడ్డికి ప్రచార శాఖ ఏదైతే ఉందో మన ఐఎన్పిఆర్ మినిస్ట్రీగా అతనికి వచ్చే అవకాశాలు పెద్దగా కనబడుతున్నాయి. ఆ విషయంగా ఆ పోర్ట్ఫోలియో కూడా నిమ్మల రామానాయుడికి వస్తుంది అని చెప్పేసి కూడా మనకి పెద్ద ఎత్తున తెలుస్తుంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు కీలకంగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ వ్యవసాయ శాఖ కానీ అచ్చెన్నాయుడికి కానీ రాకపోయినట్లయితే ఆయనకి భారీ పరిశ్రమల శాఖ అతనికి కట్టబెడతారని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు తెలుస్తున్నట్టు కొన్ని శాఖలు అయితే చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పరిపాలన ఏదైతే విపత్తులు దానికి సంబంధించి ఇస్తారు. ఒకవేళ హోంశాఖ మహిళకి అయిపోతే హోంశాఖను కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంచుకుంటారని చెప్పి కూడా పెద్ద ఎత్తున మనకి ఒక సీఎంఓ నుంచి కనపడుతున్నమాట. అదే విధంగా నారాయణ గతంలో రాజధాని విషయంలో తీసుకున్న అమరావతి రాజధాని విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆనాటి పనిచేసి పనిచేసి చాలా కీలకంగా రాజధాని విషయంలో కూడా అక్కడ ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసిన పి నారాయణకి కూడా పట్టణాభివృద్ధి శాఖ అయితే ఇప్పటికే దాదాపు ఖరారైపోయినట్లు అమరావతిని మళ్ళీ నారాయణ చేతిలో పెట్టి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అందుకని నారాయణకి ఆ శాఖను అప్పచెప్తారు. అదేవిధంగా ఏదైతే
టూరిజం శాఖని మరియు సినిమాటోగ్రఫీని కందులో దుర్గేష్ అంటే జనసేనకి కేటాయిస్తున్నట్లు కూడా మనకి దాదాపుగా ఇదైతే మనకి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఒకటి బీజేపీకి కేటాయించారు. బీజేపీకి కేటాయించిన సత్యకుమార్కి దేవాదాయ శాఖ కేటాయిస్తున్నట్లు కూడా మనకి దాదాపుగా ఖరారు అయిపోయింది. అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్కి అయితే ఒక విధంగా చూసుకుని 2 రకాలుగా తనకు కనపడుతుంది. ఒకటి వైద్య శాఖ, 2 పౌర సరఫరాల శాఖ. ఈ రెండింటిలో కూడా ఒక శాఖను తనకు కేటాయించేశారని చెప్పేసి కూడా మనకు బలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ గుంటూరు సుధారానికి దాదాపుగా ఖరారు అయిపోయిందని చెప్పాలి. అదేవిధంగా మైనారిటీ ఫరూక్కి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని అనేది మనం చెప్పాలి. ఈ విధంగా చూసుకున్నట్లుగా దాదాపుగా కొన్ని అయితే ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఇప్పటికైతే మనకి ఇక ఖరారైనట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇప్పటికే కూర్పు అయితే చేసేస్తారు. అధికారికంగా మరి కాసేపట్లో వెలువడిస్తున్నాడని మనకు ప్రధానంగా తెలుసు. థ్యాంక్ యూ కృష్ణ.